హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్. నేను మీ ధనలక్ష్మి. మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన వీడియో వచ్చేసి మీ అందరికీ ఉపయోగపడే వీడియో అన్నమాట. సో నేనైతే ఇంకా రోజ్మెరీ వాటర్ లీవ్స్ అయితే ఆర్డర్ పెట్టానండి. సో అవి అయితే వచ్చేసినాయి. అవి ఎలా వర్క్ అవుతున్నాయి, అది ఎలా మనం యూస్ చేసుకోవాలి అన్నది ఈరోజు మన వీడియో అన్నమాట. వీడియో అయితే మీకు చాలా బాగా నచ్చుతుంది. ఎవరు కూడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరకు పూర్తిగా చూడండి. సో ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియోకి చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసండి. ఇప్పుడైతే వీడియో కంటిన్యూ చేసేస్తాను, ఇస్తాను, చూస్తూ ఉండండి. ఓకేనా? ఇప్పుడైతే రోజ్మెరీ లీవ్స్తో మనం వాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఆ వాటర్ని మనం హెయిర్కి ఎలా అప్లై చేసుకోవాలని ఈ వీడియో అన్నమాట. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం, వచ్చేసేయండి. ఇక్కడైతే ముందుగా నేనైతే ప్యాకింగ్ ఆర్డర్ పెట్టానని చెప్పాను కదా, అది బాక్స్లో వచ్చిందన్నమాట. ఇది వచ్చేసి కాస్ట్ కూడా చాలా తక్కువేనండి. మీకు లాస్ట్లో చెప్తాను నేను కాస్ట్ ఎంత అన్నది. నేను వచ్చేసి ఇది మీషోలో బుక్ చేశాను. దీంట్లోకి ఒక బాటిల్ కూడా వచ్చింది. చూసారు కదా, అది వాటర్గా ప్రిపేర్ చేసుకుని అందులో మనం వేసుకొని స్ప్రే చేసుకోవడం అన్నమాట. ప్యాకింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది. చూస్తున్నారు కదా ఈ విధంగా. సో నేనైతే ఇది ఒక వారం రోజులు వాడి మీకు రిజల్ట్స్ ఎలా వచ్చిందో చెప్తాను. సో మీరు ఎవరు ఇప్పటివరకు దీన్ని యూజ్ చేయకపోతే నేను రిజల్ట్స్ చెప్పిన తర్వాత యూజ్ చేసుకోండి. ఎందుకంటే అది వర్క్ అవుతుందా లేదా అనేది నాకు కూడా తెలియదు అన్నమాట. నేను ఇదే ఫస్ట్ టైం అనమాట వాడడం అనేది. సో మీకు కూడా ఏమైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను. ఇక్కడైతే ప్యాకింగ్ చాలా నీట్గా చేశారనమాట. చాలా బాగా వచ్చింది. ప్యాకింగ్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. జస్ట్ మనం చిన్నగా కట్ చేసేసి ఇంకా తీస్తున్నాను అన్నమాట. సేఫ్టీగా వచ్చిందన్నమాట. చాలా సేఫ్టీగా వచ్చింది. సో లీవ్స్ అయితే చూడండి ఎలా ఉన్నాయో. రోజ్మెరీ లీవ్స్ అన్నమాట ఇవి. వీటితోనే ఇప్పుడు మనం వాటర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి కొంచెం జీలకర్ర పలుకులా ఉన్నదన్నమాట. కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి. సేమ్ అదే కలర్లో ఉన్నాయి. చూస్తున్నారు కదా, ప్యాకింగ్ అయితే ఇలా వచ్చింది. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అయితే తీసుకుని మనం వాటర్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. మీరు ఎక్కువగా ఏకంగా ప్రిపేర్ చేసుకోకుండా మీకు హెయిర్కి ఎంత అయితే అవసరం అవుతుందో అంత మాత్రమే యూజ్ చేసుకోండి. సో ఏంటంటే ఎప్పటికప్పుడు మనం ఫ్రెష్గా రెడీ చేసుకుంటేనే దీనికి యూజెస్ అనేది మనకి పడతాయి అన్నమాట హెయిర్కి అయితే. నేను ఇక్కడైతే ఒక స్పూన్ వరకు తీసుకున్నాను, మీకు చూపిస్తాను చూడండి. గిన్నె అయితే పెద్దది అయిపోయింది. చూస్తున్నారు కదా, ఒక టేబుల్ స్పూన్ మాత్రమే ఉంటాయి అవి. సో ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుని నేను మంచిగా అయితే మరగబెట్టేసుకుంటాను. ఒక గ్లాస్ వాటర్ పెద్ద గ్లాస్ తీసుకున్నాను. అందులో సగం వచ్చే వరకు కూడా మనం మరగబెట్టుకుంటే ఆ లీవ్స్లో ఉన్నదంతా కూడా మనకి వాటర్లోకి వచ్చేస్తుంది అన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ మాత్రమే తీసుకుంటున్నాను నేను. అంటే గ్లాస్ కన్నా కొంచెం తక్కువే తీసుకున్నాను. అవి మరిగిన తర్వాత అందులో సగం అయ్యే వరకు మరిగించుకుంటున్నాను నేనైతే. సో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. సో మిస్ అవ్వకుండా వీడియోస్ అన్ని పూర్తిగా చివరి వరకు చూడండి, ఖచ్చితంగా నచ్చుతాయి. వీడియోకి చిన్న లైక్ అయితే చేయండి అబ్బా. మీరు చేసే లైక్ అనేది నాకు మోటివేషన్ అనమాట. నా వీడియోస్ మరి కొంతమందికి రికమెండ్ అవుతాయి. సో ప్యాకింగ్ చూసారు కదా, చాలా బాగా వచ్చింది. మనం ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ప్యాకింగ్ కూడా మనం మళ్ళీ చేసేసుకోవచ్చు అన్నమాట. సో అంత బాగా వచ్చింది ప్యాకింగ్ అయితే. అస్సలు మనకి లూజ్గా ఉన్నట్టు ఏమి కట్ట అనిపించదు. మనం ఎటైనా పెట్టినప్పుడు కూడా వలగదన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను గ్యాస్ మీద అయితే పెట్టేస్తాను. సిమ్లో పెట్టుకుని మరిగించుకుంటున్నాను నేను. ఎంత ఫాస్ట్గా అయిపోయినాయి నిజం చెప్పాలంటే, చాలా ఫాస్ట్గా అయిపోయినాయి. ఇంకా మనకి కలర్ కూడా మారిపోయినాయి చూసారా. ఆ వాటర్లోకి ఆ లీవ్స్లో ఉన్నదంతా దిగిపోయింది. ఇంకా కొంచెం చల్లారిన తర్వాత ఈ కలర్ అయితే వచ్చినాయి అనమాట. సో ఇప్పుడైతే నేను స్టోర్ చేసేసుకోవడానికి బాటిల్లో వేసేసుకోవడానికి ఇంకా వడకట్టేసుకుంటున్నాను. ఈ 1-2 రోజులు అయితే నిలవ ఉంటాయండి. నేనైతే ఇప్పుడే కదా చేస్తున్నాను. నేను ఎన్ని రోజులు నిలవ ఉంటాయో కూడా నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఎట్లకి సపరేట్ చేసేసుకున్నాం అన్నమాట. నేను ఒక 2 గ్లాసులు వాటర్ అయితే వేసాను. పెద్ద గ్లాస్తో వేసాను కదండి. ఒక చిన్న గ్లాసు పూర్తిగా కూడా రాలేదనమాట. అంత బాగా మరిగించుకున్నాను నేనైతే. ఇప్పుడు బాటిల్లో వేసేసుకొని మనకి హెయిర్కి అప్లై చేసేసుకోవడమే. ఎక్కడ చూసినా ఏ వీడియో చూసినా రోజ్మెరీ వాటర్ అంటున్నారు కదా. సో ఇది ఎలా వర్క్ అవుతుందో ఏంటి అన్నది కూడా నేను కూడా చూసేద్దామనేసి ఇంకా ఇదైతే ఆర్డర్ పెట్టేశాను. ఇది యూజ్ అయ్యిందా లేదనేది తెలిసిన తర్వాత నేను ఒక బాటిల్ అయితే ఆర్డర్ పెడతాను. అది కూడా మీకు చెప్తాను. ఓకేనా, వర్క్ అవుతుందా లేదనేసి. ఇప్పుడైతే మనకి హెయిర్కి మంచిగా అప్లై చేసుకోవడం అనమాట. మనకి వాళ్ళే ఇచ్చారండి బాటిల్ కూడా. సో అందులోనే వచ్చింది. ఇది మనకి చాలా తక్కువ కాస్టే పడింది. 100 బిలోనే పడింది అన్నమాట. మీషోలో ఉంది. మీరు కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి, నేను లింక్ ఇస్తాను మీకు.
చూస్తున్నారు కదా, చక్కగా మనకి హెయిర్కి అనేది అప్లై చేసేసుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. మనకి ఎక్కువ టైం ఏమీ పట్టదులేండి. సో మంచి మంచి వీడియోస్ అన్నీ మీ ముందుకు వస్తూ ఉంటాయి. ఇంకా డైలీ ఒక లైవ్ అయితే ఉంటుంది ఖచ్చితంగా మన ఛానల్లో. లైవ్ ఉంటుంది, అలాగే లాంగ్ వీడియో ఉంటుంది, షార్ట్ వీడియోస్ కూడా ఉంటాయి. మీరు ఖచ్చితంగా నా వీడియోస్ వల్ల ఎంటర్టైన్ అయితే అవుతారు. సో ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియోకి చిన్న లైక్ అయితే ఇచ్చి మీరు చివరి వరకు పూర్తిగా చూసిన వాళ్ళు కామెంట్ చేసేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను మంచిగా హెయిర్కి అయితే అప్లై చేసేసుకుంటున్నాను. చాలా ఈజీ అండి, చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట ఇది. అయితే ఇది ఎంతవరకు మనకి హెయిర్కి మంచిది అనేది నేను చూడాలి. ఒక వారం రోజులు అయితే నేను చూస్తాను. మీకు ఏ రోజుకి ఆ రోజు నేను అప్లై చేసుకోవడం అంతా కూడా నేను షార్ట్లో ఇన్ఫామ్ చేస్తాను మీకు, దీనివల్ల యూజ్ ఉందా లేదా అని చెప్పేసి. నేనైతే మొత్తానికి హెయిర్ అంతా కూడా అప్లై చేసేసుకుంటున్నాను. చాలా సింపుల్గా అయితే మనకి హెయిర్కి అబ్జర్వ్ అయిపోతుందండి. మనకి జిడ్డుగా కట్ట అలా ఏమి ఉండదు. చాలా ఫాస్ట్గా కూడా మనకి ఇంకిపోతుంది అనమాట మన హెయిర్ మీద. కంఫర్టబుల్గా ఉంటుంది అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు ఒక 5-10 నిమిషాలు మాత్రం మీరు మంచిగా మసాజ్ అయితే చేసుకోండి. మనం ఆయిల్ అప్లై చేసుకున్న హెయిర్కి ఏది అప్లై చేసుకున్నా కూడా మనకి మసాజ్ అనేది చాలా మంచిదండి. మనకి హెయిర్ కుదుల వరకు వెళ్తుంది అన్నమాట. ఇప్పుడైతే నేను మంచిగా మసాజ్ అయితే చేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, చాలా ఈజీ అన్నమాట ఇదైతే అప్లై చేసుకోవడం. గ్రోత్ ఎంతవరకు ఉన్నదన్నది మీకు ఖచ్చితంగా నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను వీడియోస్లో. మీరు చూడండి, ఇంతకుముందు ఎప్పుడు మీరు ట్రై చేయకపోతే ఒకసారి ఇలా నేను ట్రై చేసిన తర్వాత మీరు అయితే యూస్ చేసుకోండి. మీరు ఇంతకుముందు దీన్ని యూస్ చేసినట్టయితే దీని రిజల్ట్స్ ఎలా అనిపించాయో నాకు కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. చూస్తున్నారు కదా, ఇంకా మా వాళ్ళందరూ అయితే పడుకుని పోయారు. సో నైట్ 11 గంటలు అయిందనమాట. ఇప్పుడు నేను వీడియో చేస్తున్నాను. ఏమైనా సరే మీకు వీడియో అందించాలనేసి నేను అనుకుంటున్నాను. సో ఇంత కష్టపడి చేస్తున్నాను కదా, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా నేను ఈ వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేసేసరికల్లా 1 గంట ఆ టైం అయిపోతుంది. సో నా కష్టాన్ని కొంచెం గుర్తించి ఈ వీడియోని చివరికి పూర్తిగా చూడండి. సో వీడియో మీకు నచ్చేలానే ఉంటుంది. ఇప్పుడైతే ఇంకా అందరూ పడుకున్నారు కాబట్టి సైలెంట్గా మాట్లాడుతున్నాను. కాకపోతే ఏంటంటే ఫ్యాన్ సౌండ్ వచ్చేసిందండి. చాలా ఇరిటేషన్గా అనిపిస్తుంది కదా మీకు వినడానికి అని చెప్పేసి ఇంకా వాయిస్ అంతా తీసేసి మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఇంకా ఇదండి ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయ్యిందని అనుకుంటున్నాను. సో నేను అనేది ఏంటంటే కనుక నేను ఇదే ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను. మీరు ఇంతకుముందు వాటర్ అనేది యూజ్ చేయకపోతే నేను యూజ్ చేసి దాని రిజల్ట్స్ ఎలా వచ్చిందో మీకు చెప్పిన తర్వాత మీరు యూజ్ చేసుకుంటే బాగుంటుంది అనేసి నేనైతే వీడియో చేస్తున్నానండి. సో ఎవరు తప్పుగా అయితే అర్థం చేసుకోకండి. మీరు ఇంతకుముందు యూజ్ చేసినట్టయితే మీకు ఎలా వర్క్ అయింది అనేది కూడా నాకు కామెంట్ చేసేయండి. సో ఇదండి ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో ఎంతమంది ఈ వీడియోని చివరికి పూర్తిగా చూస్తారో నాకు కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియో మంచి వీడియో వస్తుంది మీ ముందుకి. సో ఏంటి అంటే కనుక షాపింగ్కి వెళ్తున్నానండి. షాపింగ్ వీడియో అయితే మీకు వస్తుంది. నేను ఏమేమి షాపింగ్ చేశాను ఏంటి అన్నది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. ఇంకా నేను ఏం తీసుకున్నా ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటానండి. సో అందుకే ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి. సో ఎన్ని లైక్లు వస్తే అంతమంది ఎంకరేజ్ చేసినట్టు నాకు. సో ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. సో మిస్ అవ్వకుండా వీడియోని చివరకు పూర్తిగా చూడండి. ఓకేనా? అందరికీ బాయ్ బాయ్. గుడ్ నైట్ చెప్పాను ఈ వీడియోలో, కాకపోతే నేను ఈ వీడియో మార్నింగ్ వస్తుంది కాబట్టి గుడ్ నైట్ చెప్పట్లేదు. సో బాయ్ బాయ్.